ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో అంటే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ కూడా వెళ్ళారు. అయితే వెంకట్రావు నియోజకవర్గంలోని వెంకట్రావుపల్లిలో చాలామంది మహిళలు ఒక్కసారిగా వీళ్ళందరినీ చుట్టుముట్టి మా గ్రామంలో కాకల సురేష్ అనుచరులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మాకు రాత్రిమూలు నిద్ర లేకుండా చాలా ఇబ్బందిగా ఉందని, తమ భర్తలు తమ మాట వినట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కార్యక్రమం చుట్టుముట్టారు. దీంతో పోలీసుల యొక్క మధ్య బందోబస్తు అక్కడి నుంచి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇటీవల చూసుకుంటే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఎక్కువైపోతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే మొన్న ఇటు విపిఆర్ గారు అదేవిధంగా కాకల సురేష్ ఇద్దరు ఒక కార్యక్రమం నిర్వహిస్తే మహిళలు కూడా చుట్టుముట్టారు. దీనిపైన మీరేమంటారు? జనరల్గా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అది చాలా బీద కాన్స్టిట్యున్సీ. ప్రజలందరూ కూడా వాళ్ళు ప్రతిరోజు కూలి పని చేసుకుంటేనే వాళ్ళు బ్రతుకు జరుగుతుంది. అటువంటి ప్రదేశంలో బెల్ట్ షాపులు అనేది విచ్చలవిడిగా పెట్టించేసి, అంటే దానికి ఒక లిమిట్ అంటూ లేదు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన కూలి పని మొత్తం బెల్ట్ షాపులకే వాళ్ళు సమర్పిస్తున్నారు. ఒక్కసారి ఈ మందుకు అలవాటు పడ్డోళ్ళు మాత్రం ఖచ్చితంగా మందు తాగాలనే ఉద్దేశంతో ఉంటారు. మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో బెల్ట్ షాపులు లేకుండా చేసి ప్రతి ఒక్కళ్ళని ఆయన కాపాడాడు. అది ఈరోజు బెల్ట్ షాపులు పెట్టము అని చెప్పేసి విచ్చలవిడిగా పెట్టి ఆ విధంగా ప్రజలను అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. అదే పద్ధతిలో వెంకట్రావుపల్లిలో మన కాకర్ల సురేషు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. దాని భాగంలో వాళ్ళని ఊర్లేకే రానికుండా మహిళలు ప్రతి ఒక్కళ్ళు మేము చేసుకునే కూలి డబ్బులు కూడా ఈ మందుకు తాగడానికి సరిపోతుండది. ఈ బెల్ట్ షాపులు విపరీతమైపోయేటప్పటికి ఎక్కడికక్కడ చేతికి ఇమీడియట్గా అందిపోతుంది మందు బాటిల్స్. ఆ పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతూ వాళ్ళిద్దరినీ కూడా విలేజ్లోకి రానివ్వకుండా అడ్డుపడటం జరిగింది. ఈ దారుణం అనేది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడూ లేదు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరు పోతే విలేజ్లోకి లోపలికి ఎంటర్ కాకుండా బయట నుంచే వాళ్ళని బయటికి తరిమేశారు. ఇటువంటి దౌర్భాగ్యమైన పని ఎక్కడా జరగలేదు, వీళ్ళ టైంలోనే జరుగుతుంది. సార్, అయితే ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే బెల్ట్ షాపులు ఎక్కడా నిర్వహించడం లేదు, ఒకవేళ నిర్వహిస్తే కఠిన శిక్షలు తీసుకుంటాము, తొలిసారి డబ్బులతో ఫైన్ వేస్తాం, రెండవసారి ఏకంగా జైలు పంపిస్తామని చెప్పి బాబు గారు చెప్తున్నారు. కానీ బెల్ట్ షాపులు మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. బాబు గారు ఎట్లా మద్యంతో ఇది ఫైనాన్స్ అంటే ఎక్కువ గవర్నమెంట్కి రావాలా సంపద సృష్టి అని చెప్పేసి ఒక్క మద్యంతో సంపద సృష్టి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ పద్ధతిలో చెప్పే మాటల వరకు చెప్తుంటారు కానీ పనులు మాత్రం ఏమాత్రం జరగటం లేదు. బెల్ట్ షాపులు అంటే ఒక 500 మంది ఉండే విలేజ్లో కూడా 5 బెల్ట్ షాపులు పెడుతుంటారు. కాబట్టి వాడు ఎత్తుక్కోకుండా ఇమ్మీడియట్గా చేతికి అందేటప్పుడు ఎవడు కూడా ఈ మందు తాగకుండా ఉండే పరిస్థితే లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మందు విచ్చలవిడిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. సార్, ఫైనల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అనేది చంద్రబాబు నాయుడు ఏమాత్రం చూడటం లేదు. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజే చెప్పాడు, ఎవరైనా సరే టీడీపీలో కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పేరు చెప్తేనే ప్రతి ఆఫీసర్ కూడా లొంగిపోయి వాళ్ళకి పని చేయాలనే పద్ధతిలో చెప్తున్నారు. ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ అనేది లేదు. కనీసం ఎస్పీకి కానిస్టేబుల్ లెవెలు, కలెక్టర్కి ఒక ఆర్ఐ లెవెలే తప్ప వాళ్ళని కలెక్టర్గా ఎస్పీగా ఏమాత్రం చూడటం లేదు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఆంధ్రాకి రావాలంటేనే భయపడి వస్తుంటారు. అదేవిధంగా సార్, ఉచిత బస్సు అనేది ఇప్పటికీ 1-2-3 సార్లు వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్గా ఆగస్టు 15 ఉచిత బస్సు ఇస్తామంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళు ప్రతిసారి చెప్తుంటారు
ఏమాత్రం ఉచిత బస్సు అనేది ఎటువంటి పరిస్థితుల్లో పెట్టరు. ప్రతి పథకం లాగానే ఇది కూడా బస్సు కూడా అదే విధంగా నడుపుతున్నారు. ఏ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదీ జరగదు. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు మాత్రం ఇదే విధంగా జరుపుతారు. తర్వాత 5వ సంవత్సరం చాలా వరకు పెట్టేదానికే ట్రై చేస్తారు. ఫైనల్గా ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది వైసీపీ ముఖ్యమైన నాయకులు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, టీడీపీలోకి రావడానికే నాతో టచ్లో ఉన్నారు అని చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇటీవల కాలంలో. దీన్ని ఏమంటారు? ఏమండి, కాకర్ల సురేష్ ప్రవర్తన ప్రతి ఒక్కళ్ళు గమనించినారు. ఆయన ప్రవర్తన ఏంటంటే ఏ విధంగా నేను పెట్టిన డబ్బులంతా సంపాదించాలనే పద్ధతిలో ఆయన ఉన్నాడు. అక్కడికి పోయి టీడీపీలోకి పోవాలని చెప్పి అనుకునేవాడు నాకు తెలిసి మాత్రమే ఎవరూ లేరు. కాబట్టి దాని గురించి ఆలోచించడం అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ కలిసి ఒక వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు చాలా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపైన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్క వెంకట్రాపల్లి మాత్రమే కాదు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ యొక్క మద్యం మీదే అధిక ఆదాయం తెచ్చుకోవాలని చెప్పి ఈ యొక్క బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక కార్యకర్త, అంటే ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇటు సర్పంచ్, వీళ్ళు కాకుండా కార్యకర్త కూడా టీడీపీలో చేరే అవకాశం లేదని, ఇదంతా దుష్ప్రచారం అని చెప్పి మేకపాటి రాజగోపాల్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని రాజగోపాల్ రెడ్డి కార్యాలయం నుండి.